టీడీపీ దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు అధినేత వైఎస్ జగన్. కాసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శిస్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని భరోసా ఇవ్వనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణపై టీడీపీ నేతలు దాడులు చేశారు. ముగ్గురిపై కర్రలు, ఇనుప రాడ్లతో తెగబడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు. అయితే ఆ ముగ్గురు చనిపోయారనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొన ఊపిరితో ఉన్న బాధితులను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని పరామర్శిస్తారు వైఎస్ జగన్. ఇటీవలే వినుకొండలో రషీద్ కుటుంబాన్ని ఓదార్చారు వైఎస్ జగన్. టీడీపీ రాక్షస పాలనపై ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. టీడీపీ దాడుల్లో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు అధినేత వైఎస్ జగన్. కాసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శిస్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని భరోసా ఇవ్వనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణపై టీడీపీ నేతలు దాడులు చేశారు. ముగ్గురిపై కర్రలు, ఇనుప రాడ్లతో తెగబడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు. అయితే ఆ ముగ్గురు చనిపోయారనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొన ఊపిరితో ఉన్న బాధితులను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని పరామర్శిస్తారు వైఎస్ జగన్. ఇటీవలే వినుకొండలో రషీద్ కుటుంబాన్ని ఓదార్చారు వైఎస్ జగన్. టీడీపీ రాక్షస పాలనపై ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఎంతసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 గంటలకు సన్ రైజ్ హాస్పిటల్కి రానున్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన చేసినటువంటి హత్యాయత్నం కేసులో బాధితులైనటువంటి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా దింపల్లి శ్రీనివాసరావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నాయకుడు శ్రీనివాసరావుని అంతమొందించేందుకు దేశన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రణాళికతోనే దాడి చేసినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో మంచిగా జరుగుతున్నటువంటి ఆ దాడికి సంబంధించి గతంలోనే ఆందోళన